వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనకి తెలిసిందే. ఓటుతో వేటుపడి ఒక అధికారి సస్పెండ్ అయ్యాడు. ఏంటా కథ అనుకుంటున్నారా? అసలు ఎవరా అధికారి అనుకుంటున్నారా? ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకుని ఓ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యాడు. బంధువుల ద్వారా ఓ పార్టీకి చెందిన నేత నుంచి డబ్బు తీసుకుంటూ పట్టుబడడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఖాజాబాబు సొంతూరు ప్రకాశం జిల్లా కురిచేడు. మార్చిలో ఎన్నికల బదిలీలో భాగంగా మంగళగిరి స్టేషన్లో విధులు నిర్వహణకు వచ్చారు. ఎస్ఐ ఖాజాబాబు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది. ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి 5,000 పైకం పుచ్చుకొని ఆ మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో పంపారు. అయితే సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు. ఆయనను విచారించగా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు తెలిపాడు. వారిలో ఎస్ఐ ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు ఆయన చెప్పాడు. పోలీసులు వారిని విచారించగా నిజమేనని తేలింది. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి నివేదిక పంపారు. ఈ మేరకు ఎస్ఐ ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.